అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 16వ నెంబర్ జాతీయ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారుతుంది అనడానికి వరుసగా జరుగుతున్నటువంటి వాహన ప్రమాదాలు దీనికి నిదర్శనం ఇస్తున్నాయి. మొన్న విజయనగరం జిల్లా పోలిపల్లి వద్ద ఫార్చునర్ కారు ఇదే రూట్లో ప్రయాణిస్తూ డివైడ్ దాటి అటువైపు బోల్తా పడింది. అటువైపుగా వస్తున్నటువంటి లారీని ఢీకొట్టిన ఘటనలో 4 శ్రీకాకుళం జిల్లా వాసులు వ్యక్తులు మృతి చెందారు. అయితే ఇప్పుడు కూడా మనం అటువంటి ప్రమాదాన్ని మనం చూస్తున్నాం. టెక్కల్ నుండి నరసనపేట వైపు వెళ్ళినటువంటి ఒక కారు ఇలా వస్తుండగా అదుపు తప్పి ఈ కారు మన కారుకు సంబంధించిన టైర్లు చూస్తున్నాం. అదుపు తప్పి డివైడర్ని ఢీకొని అవతల రోడ్లోకి బోల్తా కొట్టడం జరిగింది. ఈ ప్రమాదం కనుక చూస్తే అతి వేగమా లేకపోతే వాహనానికి ఏదైనా టైర్ పంచర్ అయిందా అన్నట్టు పరిణామాలు చూస్తున్నాయి. ఆ రోజు పోలిపల్లి దగ్గర జరిగినటువంటి ప్రమాదానికి వర్షం హేతుగా నిలిచింది. అతి ప్రమాదం అదేవిధంగా వర్షం ఈ రెండు కూడాను వారు 4 వచ్చినటువంటి డివైడర్ని దాటి వచ్చినటువంటి కారు ఇలా వస్తున్న క్రమంలో అక్కడ బోల్తా పడినటువంటి ఏదైతే వాహనం ఉందో ఆ వాహనంపై ప్రయాణిస్తున్నటువంటి సంపదరావు త్రివేణి అన్నటువంటి ఒక ప్రభుత్వ ఉపాధ్యాయులు మాత్రం మృత్యువాత పడింది. ఆమెను ఈ కారు రూపంలో వెంటాడింది. తన వేలో వెళ్తున్న క్రమంలో అటువైపుకు ఉన్నటువంటి రహదారులు వస్తున్నటువంటి కారు ఇలా యువతల వైపుకి రావడం, వచ్చిన తర్వాత ఆమెను ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ఆమె ఘటనా స్థలంలోనే ముచ్చింది. చూస్తున్నాం అటువైపు అంటే నరసనపేట నుండి టెక్కల్ నుండి నరసనపేట వస్తున్నటువంటి ఏదైతే ఇక్కడ బోల్తా పడిన కారు ఉందో ఆ కారు ఈ డివైడర్ దాటి ఈ రోడ్డు మార్గం గుండా వచ్చి ఇటు నుండి అంటే కోటబొమ్మాల నుండి టెక్కల్ వైపు వెళ్తున్నటువంటి ఈ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ వాహనంపై ప్రవేశిస్తున్నటువంటి ఉపాధ్యాయురాలు మాత్రం ప్రస్తుతం కోటబొమ్మాల మండలం సన్యాసినాయుడుపేటలో ఆమె మాత్రం ఎలిమెంటరీ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు. ఇటీవలే చిత్తూరులో 6 ఏళ్ళు పనిచేసినటువంటి ఆమె మాత్రం డిప్యుటేషన్ మీద ఇటీవల రావడం జరిగింది. మృత్యు ఆమెను ఏ విధంగా పెకలించింది చూస్తున్నాం. AP 39 JQ 5568 కారు అది ఎంత వేగంగా వచ్చింది. డివైడర్ దాటి రావడం, ఈమెను ఢీకొట్టడం, ఈమె ఇక్కడ చనిపోవడం, ఆ కారు అక్కడ బోల్తా పడడం, ఈ పరిణామాలని చూస్తుంటే అతి వేగమే ఈ ప్రమాదానికి కారణం అని కూడా చెప్పుకోవచ్చు. నేషనల్ 16వ నెంబర్ జాతీయ రహదారి 6 రహదారులుగా విస్తరించినా కూడాను ప్రమాదాలు మాత్రం తరచూ జరగడంలో మాత్రం ఏదైనా రోడ్లు వేయడంలో ఎటువంటిటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేకపోతే వాహన చోదకులు అతివేగమే కారణమా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఈ వాహనంపై ప్రయాణించినటువంటి సంపదరావు త్రివేణి అనే ఉపాధ్యాయులు మాత్రం దుర్మరణం పాలయ్యారు. ఆమెకు మాత్రం ఈ కారు రూపంలో వెంటాడిన దండంలో ఎటువంటి అతిశక్తి లేదు. తన వేలో తను వెళ్తున్నా అటువైపు నుండి కారు డివైడర్ని ఢీకొట్టి యువతల వైపు బోల్తా పడడం, ఈమెను ఢీకొట్టడం, ఆమె ఘటనా స్థలంలో చనిపోవడం. కాకపోతే ఈ వాహనం బోల్తా పడే తీరు చూస్తుంటే మాత్రం ఎల్బోర్డ్ ఉంది, అయినా కూడాను ఆల్టో కార్ ఇది చాలా వేగంగా ఉంటుంది, పెట్రోల్ వెర్షన్ కాబట్టి ఈ కారు బోల్తా పడే ప్రమాదం చూస్తుంటే కనుక ఈ కారులో ఉన్న కూడా ఎవరు బ్రతికి బట్ట కట్ట అనుకుంటారు. కాకపోతే వారిద్దరికి మాత్రం ఎయిర్ బెలూన్లు లేకపోయినాయి. ఈ కారుకు మాత్రం వారిద్దరు మాత్రం ఈరోజు కొన ఊపిరితో హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్నట్టు సమాచారం. చూస్తే మాత్రం ఈ కారు వేగానికి ఈరోజు ఒక ఉపాధ్యాయులు మాత్రం దుర్మరణం పాలైంది. 16వ నెంబర్ జాతీయ రహదారి విస్తరించినా కూడాను ఈరోజు ఈ ప్రమాదాలను అరికట్టడంలో ఎక్కడ లోపం ఉంది, అసలు హైవే మెయింటెనెన్స్ ఏమైనా ప్రాబ్లమా లేకపోతే స్పీడ్ లిమిట్స్ని ఏమైనా కంట్రోల్ చేయకపోవడం, ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మొన్న పోల్పల్లి వద్ద 50 లక్షల రూపాయలు ఫార్చునర్ కారులో వెళ్తూ అదుపు తప్పి వేరే రూట్లో బోల్తా పడినటువంటి ఆ కారు మాత్రం ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంలో 4 మృతి చెందారు. ఈరోజు కూడా అదే స్టైల్లో ఇక్కడ మాత్రం ఈ కారు ప్రమాదం జరిగింది. టెక్కల్ నుండి కోటబొమ్మాల వైపు వస్తున్నటువంటి ఈ కారు అటు నుండి డివైడర్ని ఢీకొని ఇటువైపుగా రావడం, ఇటు నుంచి కోటబొమ్మాల నుండి టెక్కల్ వెళ్తున్నట్టు ఒక ద్విచక్ర వాహనం ఢీకొని ఆ వాహనం చోదకులు ఎవరైతే ఉన్నారో సంపదరావు త్రివేణి మాత్రం ఘటనా స్థలం మాత్రం మృతి చెందారు. ఈ వాహన ప్రమాదాలను అరికట్టేందుకు జాతీయ రహదారిని విస్తరించినా కూడాను స్పీడ్ బ్రేకర్లు కావచ్చు, స్పీడ్ లిమిట్ కావచ్చు, ఈ పరిణామాలన్నీ కూడాను సూచనలు చేయకపోవడంతో ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఏదైతే పోలిపల్లి జరిగినటువంటి ఘటన ఇంకా చిక్కోలు జిల్లా వాసులు మర్చిపోకముందే ఈరోజు కోటబొమ్మాల సమీపంలో ఇక్కడ జరిగినటువంటి ప్రమాదం మాత్రం ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురిచేసింది. సేమ్ ఆ రోజు ఏ విధంగా అయితే ఫార్చునర్
కారు శ్రీకాకుళం వైజాగ్ వెళ్తూ అదుపు తప్పి వర్షం పడుతుంది, అతివేగం రెండూ కలిసి డివైడర్ ఢీకొట్టి అటు వైజాగ్ నుండి శ్రీకాకుళం వస్తున్నటువంటి లారీ కింద పడి నలుగురు ముచ్చివాత పడ్డారు. ఈ ఘటన అప్పట్లో ఉలిక్కిపాటు గురిచేసిన ఈ నేపథ్యంలో ఈరోజు కోటబొమ్మాలి సమీపంలో 16వ జంబర్ జాతీయ రహదారిపై టెక్కలను వస్తున్నట్టు ఈ ఆల్టో కారు అదుపు తప్పి డివైడర్ని ఢీకొట్టి యువతల రోడ్లకు రావడం, అటువైపుగా వెళ్తున్న ఒక ఉపాధ్యాయుని ఢీకొట్టడం, ఆ ఉపాధ్యాయురాలు స్పాట్లో ముచ్చింది. ఆవిడ ఒక ప్రభుత్వ ఉపాధ్యాయురాలు 6 ఏళ్ల క్రితం చిత్తూరులో ఉపాధ్యాయులుగా పనిచేసి ఇటీవల డిప్యూటేషన్ వచ్చి కోటబొమ్మాలి టెక్కల సమీపంలో ఎలిమెంటరీ స్కూల్లో పనిచేస్తున్నారు. ఆమె విధి నిర్వహణకు వెళ్తున్న క్రమంలో ఈరోజు కారు రూపంలో ఆమెను ముచ్చు మాత్రం పెకలించింది. 2 చిన్న ఆడపిల్లలు ఉన్నారు, ఆమెకు ఉద్యోగం ఉంది, చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం బతున్నట్టు ఈరోజు ఆ కుటుంబంలో మాత్రం విషాద ఛాయంలో అలుముకున్న ఎటువంటి ఆసక్తి లేదు. ఈ తరచూ జరుగుతున్న వాహన ప్రమాదాలు అరికట్టేందుకు హైవే అథారిటీస్ ఎటువంటి మెలకులు వాహనశాలలు చెప్తారా, లేకపోతే సూచన బోర్డులు ఏర్పాటు చేస్తారా? ఈ బాల్తా అంటే ఒక రోడ్డు నుండి ఇంకో రోడ్డు కారు బాల్తా పడ్డం అంటే అక్కడ రోడ్డు టెక్నికల్గా ఏమైనా వేయడంలో ప్రాబ్లం ఉందా? ఈ పరిణామాలన్నీ కూడా ప్రశ్నార్థకంగా మిగులుతున్నాయి. చిక్కోలు జిల్లాలో హైవేపై జరుగుతున్న ప్రమాదాల్లో ఇప్పటికే 5 మృత్యువాత పడ్డ మాత్రం చిక్కోలు జిల్లా వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురవడంలో ఎటువంటి ఆశ్చర్యం. హైవే అథారిటీస్ ఈ ప్రమాదాలను నివారించుకొని మాత్రం తగిన చర్యలు చేపట్టకపోతే హైవేపై ప్రమాదం అంటే నరకానికి నకళ్ళు అన్నటువంటి రోడ్డు మాత్రం స్పష్టమవుతుంది. 16వ నంబర్ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా నరసనపేట నుండి ఇటు ఇచ్చాపురం వరకు ఇంకా 4 లైన్స్ ఉంది, ఇంకా 6 లైన్స్ ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పి ఇప్పటికే ప్రపోజల్ పెట్టారు. 6 లైన్స్ ఎక్స్టెన్షన్ అని చెప్పి జిల్లాలో 70 కిలోమీటర్ల మేర 4 లైన్ ఎక్స్టెన్షన్ 6 లైన్ ఎక్స్టెన్షన్ ఎందుకు చేయలేదు, దానివల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి అనుకుంటే అక్కడ విజయనగరం జిల్లా పౌలపల్లి వద్ద మాత్రం అది 6 లైన్ ఎక్స్టెన్షన్ ఉంది. అదేవిధంగా అక్కడ వర్షం పడుతూ ఉంది, అతివేగంగా వెళ్తున్న ఫార్చునర్ కారు డివైడర్ని ఢీకొట్టి అవతల రోడ్లో పడి వైజాగ్ నుండి వస్తున్నటువంటి లారీ కింద పడి 9 మృతి చెందారు. ఈరోజు కోటబొమ్మాలి సమీపంలో జరిగిన ఈ ఘటన మాత్రం చిక్కోలు జిల్లా వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురి చేయడంతో పాటు ఆ ఉపాధ్యాయుల ఇంట్లో మాత్రం విషాద ఛాయలు అలుముకున్న అండంలో ఎటువంటి అతిశక్తి లేదు. కోటబొమ్మాలి నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.